చేనేత కార్మికుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరుగుతున్న థ్రెడ్స్ పోచంపల్లి ప్రదర్శనకు మంత్రి ఉత్తమ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన స్టాళ్లను తిలకించారు. పోచంపల్లి చేనేత కార్మికులు ఆర్థికంగా బలపడటానికి, ఈ రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. 2 రోజుల పాటు సాగిన ఈ ప్రదర్శన ఇవాల్టితో ముగియనుంది. నేను పోచంపల్లి ప్రాంతంలో ఏదైతే ఎన్నో దశాబ్దాల నుంచి ఈ హ్యాండ్లూమ్స్ తయారైతున్నాయో, నేను కొన్ని దశాబ్దాల నుంచి అవి ఇన్వాల్వ్ విత్ ఇట్. వెనకటి నుంచి కూడా ఈ హ్యాండ్లూమ్ సర్వైవ్ అవ్వాలని, ఇట్ ఈస్ అవర్ లెగసీ, అవర్ కల్చర్, అవర్ ట్రెడిషన్ అని నేను గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి ఉన్న కూడా చాలా ఈ విషయాల్లో ఇక్కడ యాక్టివ్గా ఎంకరేజ్ చేసిన ఇన్వాల్వ్ కూడా అయ్యాను. మరి అదేవిధంగా ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంలో ఆ జిల్లా మంత్రిగా ఈ పోచంపల్లి హ్యాండ్లూమ్స్ వాళ్ళకి అన్ని విధాలుగా వాళ్ళు సస్టైన్ కావడానికి, సర్వైవ్ కావడానికి, మంచి భవిష్యత్తు ఉండడానికి, ఆర్థికంగా బలపడడానికి అన్ని విధాలుగా వ్యక్తిగతంగా ప్రభుత్వపరంగా మేము వాళ్ళు ఎవరు ఉంటాం.